వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో ఏపీ హిస్టరీలో భాగంగా శాతవాహనులకు సంబంధించి గతంలో అడిగిన ప్రశ్నల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చర్చించుకుందాం. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మత్స్య పురాణం ప్రకారం మత్స్య పురాణం ప్రకారము శాతవాహనలో చివరివాడు చండశ్రీ శాతకర్ణి. అంటే మత్స్య పురాణం ప్రకారము చివరివాడు ఎవరంటే చండశ్రీ శాతకర్ణి. ఇతను వేసిన శాసనం అని చెప్పాము, గతంలో అడగడం జరిగింది. అదేంటి? కొడబలి శాసనం. ఇది గతంలో అడగడం జరిగింది. అయితే మనకు చరిత్ర చెప్తుంది ఏంటంటే, చరిత్ర ప్రకారం చివరి శాతవాహన రాజు ఎవరు? మూడవ పులోమావి. ఇతను వేసించినటువంటి శాసనం ఏంటి? మనకు మేకధోని శాసనం. ఈ మేకధోని శాసనము ఈ మేకధోని శాసనం ఎక్కడుంది? మనకు బళ్ళారిలో ఉంది. ఈ మేకధోని శాసనం వచ్చేసరికి గుల్మిక గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరండి? గుల్మిక. గుల్మిక ఎవరంటే గ్రామీణ అధికారి. ఇది మనం తర్వాత చెప్దాం. గ్రామీణ అధికారి అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మత్స్య పురాణం ప్రకారము చివరివాడు ఎవరంటే చండశ్రీ శాతకర్ణిని గుర్తుపెట్టుకోవాలి. ఈ చండశ్రీ శాతకర్ణి గుర్తురాగానే మనకు రావాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే కొడవలి శాసనం. అంటే ఇతను వేయించినటువంటి శాసనం ఏంటిది? కొడబలి శాసనం లేదా కొడవలి శాసనం. అదేవిధంగా చరిత్ర ప్రకారం మనకు 30వ రాజు ఎవరంటే మూడవ పులోమావి. ఇతను వేసినటువంటి శాసనం ఏంటంటే మేకధోని శాసనము. అంటే మనకు శాతవాహనులలో చిట్ట రాజు ఎవరయ్యా అంటే మూడవ పులోమావి. ఇతను వేయించినటువంటి శాసనం పేరు మనకు మేకధోని శాసనం గుర్తుపెట్టుకోవాలి. ఇది బళ్ళారి ప్రాంతంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి గుల్మిక పదవి గురించి మనకు తెలియజేస్తుంది. ఇది నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నిగమాలు. నిగమాలు అని వేటిని అంటారంటే పట్టణాలు. పట్టణాలను ఏమంటారు? నిగమాలు అంటాము. వీటి పరిపాలన కొరకు అంటే ఈ పట్టణాల పరిపాలన వరకు కొన్ని పౌర సభలు ఉంటాయి. ఆ పౌర సభలను ఏమంటామంటే నిగమ సభలు అంటాం. ఏమంటాము? నిగమ సభలు. నిగమ సభల గురించి తెలియజేసినటువంటి శాసనం మనం చెప్పుకున్నాం. ఏ శాసనం? మనకు భట్టిప్రోలు శాసనం. ఏదండి? భట్టిప్రోలు శాసనము. ఈ శాసనాన్ని వేయించిన వ్యక్తి ఎవరు? మనకు కుబేరుడు అని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిగమ సభల గురించి తెలియజేసే శాసనం ఏంటిది? భట్టిప్రోలు శాసనం. అయితే నిగమ సభల గురించి తెలిపే గ్రంథం ఒకటి ఉందండి. తెలిపే గ్రంథం ఏంటిది? అది మనకు గాథా సప్తసతి. ఎవరు రచించారు ఇది? హాలుడు. హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి కూడా అంటే హాలుడు చేత రచించబడినటువంటి గాథా సప్తసతిలో కూడా నిగమ సభల ప్రస్తావన ఉందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే శాతవాహనుల అధికార భాష అదేవిధంగా శాసన భాష రెండూ కూడా ఏంటిది? ప్రాకృతము. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాకృతం అంటే శాతవాహనుల యొక్క అధికార భాష కావచ్చు, అది శాసన భాష అవ్వచ్చు, రెండు కూడా ఏంటిది? ప్రాకృతం అని గుర్తుపెట్టు. కానీ ఒక అతను ఉన్నాడు. ఎవరు? మనకు కుంతల శాతకర్ణి. ఎవరండి? కుంతల శాతకర్ణి. ఇతని కాలంలో ప్రాకృతం బదులు ఏం తీసుకొచ్చాడు? ఇతను సంస్కృతం తీసుకొచ్చాడు. సంస్కృతం అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాకృత భాషకు అంటే మనకు శాతవాహన రాజులలో ప్రాకృత భాషకు స్వర్ణయుగం వచ్చేసరికి హాలుడి కాలంలో గుర్తుపెట్టుకోవాలి. హాలుడు.
అదేవిధంగా సో ఈ కుంతల శాతకర్ణి ఏం చేశాడు? సో ఈ ప్రాకృతనే సో అంటే మనకు అధికార భాష అవ్వచ్చు, శాసన భాష అవ్వచ్చు, ప్రాకృతం బదులుగా ఏం తీసుకొచ్చాడు? మనకు సంస్కృత భాషను తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ అడిగే బిట్ ఏంటంటే సో శాతవాహన రాజులలో సో సంస్కృతంకు స్వర్ణయుగం అనేది ఏ కాలంలో? స్వర్ణయుగం అంటే సంస్కృతంకు స్వర్ణయుగం ఎవరి కాలంలో అంటే మనకు కుంతల శాతకర్ణి అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఈ కుంతల శాతకర్ణి ఏం చేశాడంటే సంస్కృతం అంటే ప్రాకృత భాష స్థానంలో సంస్కృతంను రాజభాషగా ప్రకటించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక శాసనం ఉంది, అది నాసిక్ శాసనం. సో ఈ నాసిక్ శాసనం ఏదైతే నాసిక్ శాసనం, ఈ నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు? మనకు ఎవరు? జిపిఎస్ తల్లినటువంటి గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ. అయితే ఇక్కడ మనకు ఈ గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ శాసనము సో గౌతమి పుత్ర శాతకర్ణి సమయం లేలే. ఎవరు? ఇతని కుమారుడైనటువంటి రెండవ పులోమావి టైంలో సో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఇక్కడ సో రెండవ పులోమావి కాలంలో 19వ రాజ్య సంవత్సరంలో ఈ శాసనం వేయించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ శాసనాన్ని రచించిన వ్యక్తి ఉన్నాడు, అతను ఎవరు? శివస్వాతి మహాస్వామి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో నాసిక్ శాసనాన్ని రచించిన వ్యక్తి ఎవరు? మనకు శివస్వాతి మహాస్వామిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనకు శాతవాహన కాలంలో సమాజం ఎలా ఉండేదంట? పితృస్వామ్య వ్యవస్థ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ మనకు సో శాతవాహన కాలంలో సమాజం ఎలా ఉండేదంటే పితృస్వామ్య వ్యవస్థగా ఉండేదని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజులు కూడా వారసత్వాన్ని తమ కుమారులకి ఇచ్చేవారు. అంటే రాజరికము కూడా ఎలా ఉండేదంట? పితృస్వామిక వ్యవస్థని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో గతంలో శాతవాహనులపై అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో వచ్చే వీడియోలో మరికొన్ని గతంలో శాతవాహనులపై అడిగినటువంటి ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.